అదిరిపోయే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తారండి. ముందుగా కొంచెం చింతపండుని నానబెట్టుకోండి. మసాలా కోసం 2 ఉల్లిపాయలు, 1 టమాటాని కట్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత జీలకర్ర, ధనియాలు, గసగసాలు, లవంగాలు, చెక్క, మిరియాలు ఇవన్నీ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 5 పచ్చిమిరపకాయలు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా పేస్టులు అన్నిటిని అందులో వేసేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత మీ టేస్ట్కి తగినంత ఉప్పు, కారం అయితే వేసుకోండి. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత గ్రేవీ కోసం కొన్ని వాటర్ అయితే వేసుకోండి. అది బాగా ఉడికిన తర్వాత అందులో చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా పెట్టండి. అన్నీ ఒకసారి వేసేస్తే చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి. కాబట్టి ఒక్కొక్కటిగా పెట్టుకొని అది కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వండి. ఈలోపు ముందుగా నానబెట్టుకున్న చింతపండులో గ్లాస్ వాటర్ వేసుకొని అది బాగా మెత్తగా పిసుక్కోవాలి. ఆ వాటర్ ఉడికిన తర్వాత అది మూత తీసి అందులో వేసుకోవాలి. ఆ వాటర్ వేసుకొని అది బాగా పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయండి. మీడియం ఫ్లేమ్లో అయితే ఉడకదు. తర్వాత అది ఎన్నైతే సరిపడా వాటర్ అవుతాయో అవన్నీ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ బాగా మరిగించుకోండి. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ చేసేయండి. బాయ్.